నగరంలో హైడ్రా తన శైలిలో దూసుకుపోతుంది. చెరువులు, కుంటలు, వాగుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తుంది. పటాన్ చెరువు నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సుడిగాలిలో పర్యటన చేయడం ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలోని సాకి చెరువు, అమీర్పూర్లోని షెమ్మునుకుంట చెరువు, వెంకట్రామనగర్ కాలనీ, బందం కొమ్ము చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందం పరిశీలించారు. చక్రపురి కాలనీలో కొందరు ప్రైవేట్ భూమికి సంబంధించిన వివాదంపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు అక్కడి బాధితులతో మాట్లాడారు. పటాన్ చెరువు, సాకి చెరువు సమీపంలో ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ స్పందించారు. సామాన్య ప్రజల నిర్మాణాలకు సంబంధించి డాక్యుమెంట్ను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. మీ హద్దులు పర్మిషన్స్ బఫర్లో ఇన్కోర్ సంస్థ ఇప్పుడు అపార్ట్మెంట్ కూడా అదే ఉందా సార్? జస్ట్ లిటిల్ బైట్ ఈ టీజీఐఐసికి సంబంధించినటువంటి అది వాళ్ళు డిసైడ్ చేయాలి. అవుట్లెట్స్ అన్ని క్లోజ్ అయిపోయింది అంటే వాళ్ళ కన్వర్షన్ అయిందా, వాళ్ళ ఇండస్ట్రియల్ ల్యాండ్ యూస్ ఎవరే బాబు బాబు గవర్నమెంట్ ఇండస్ట్రియల్ దాని కన్వర్షన్ చేసుకున్నారు. సార్ ఒక చిన్న లిటిల్ బైట్ ఎక్స్ట్రా పర్సన్ వస్తే మీ సిఐ గారికి ఎవరు ఇంటర్ఫియర్ న్యాయబద్ధంగా బాబు చూడమ్మా, ఎటువంటి పరిస్థితుల్లో సర్వేయింగ్ ఆపకూడదు. లోకల్ మన అమీన్పూర్ వాళ్ళు కూడా చెప్తారు. మీకు ఇక్కడ ఏమైనా చెప్పకపోతే మా దగ్గర రండి, మేము చెప్తాం. అంటే ఇది కూడా ప్రాబ్లం పర్మిషన్ ఇచ్చారు. దాని తర్వాత మీరు కంప్లైంట్ రాసి మీరు వెంకటరమణ సర్వే నెంబర్ ఆల్రెడీ స్లూయిస్ గేట్ బంద్ చేశారా? స్లూయిస్ బంద్ చేశారా? ఏమో స్లూయిస్ బంద్ అయినా బంద్ చేశారా? జనరల్ గేట్ పాలసీ క్లోజ్ లేదు. వాళ్ళు